యేసుక్రీస్తు అంటే చాలామందికి ఒక పవిత్రమైన దూరంగా ఉన్న రూపమే గుర్తుకు వస్తుంది. కానీ నిజమేంటంటే యేసు మనుషుల మధ్యే జీవించాడు. వాళ్లతో నవ్వాడు, వాళ్లతో నడిచాడు, వాళ్లతో సహనం చూపించాడు. అతని శిష్యులు కూడా పరిపూర్ణులు కాదు, వాళ్ళు మనలాగే. అసలు యేసు శిష్యులు ఎవరో తెలుసా? మత్స్యకారులు, సాధారణ కార్మికులు, చదువులేని వాళ్ళు, తొందరపాటు వ్యక్తులు. రాజులు కాదు, పండితులు కాదు. యేసు వాళ్లనే ఎంచుకున్నాడు. ఎందుకంటే వాళ్లలో అహంకారం లేదు, నేర్చుకోవాలనే తపన ఉంది. తప్పులు చేస్తారు, కానీ మారగలరు. యేసు పరిపూర్ణుల్ని కాదు, మారగలవాళ్లని ఎంచుకున్నాడు. ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులను అడిగాడు, ప్రజలు నన్నెవరో అంటున్నారు? వాళ్ళు రకరకాల పేర్లు చెప్పారు. అప్పుడు యేసు పేతురుని నేరుగా అడిగాడు, మరి నువ్వు నన్ను ఎవరని అంటావు? పేతురు, నీవు దేవుని కుమారుడివి అని. ఇది యేసుక్రీస్తు ఎవరో గుర్తించిన మొదటి స్పష్టమైన మాట. యేసును మొదటిగా అర్థం చేసుకున్న శిష్యుడు పేతురు. యేసు అన్నాడు, నన్ను అందరూ ఎప్పటికైనా వదిలేస్తారు. పేతురు ఆవేశంతో, అందరూ వదిలినా నేను మాత్రం ఎప్పటికీ నిన్ను వదలను అని. కాని అదే రాత్రి భయంతో పేతురు తన స్నేహితులతో ఇలా అంటాడు, మన గురువుని అప్పటికైనా వదిలేసిందే కదా అని. మనిషి మాటల్లో బలంగా ఉంటాడు, కానీ భయానికి ముందు బలహీనపడతాడు. పేతురు యేసును నిరాకరించిన తర్వాత యేసు ఒక్కసారి పేతురుని చూశాడు. ఏ మాటలు లేవు, కోపం లేదు, ఆ చూపే చాలు. పేతురు బయటకు వెళ్ళి బాగా ఏడ్చాడు. తరువాత యేసు పేతురునడిగాడు, పేతురా, నన్ను ప్రేమిస్తున్నావా అని. 3 సార్లు అదే ప్రశ్న. పేతురు ప్రతిసారీ చెప్పాడు, అవును ప్రభూ అని. అప్పుడే యేసు అన్నాడు, అయితే నా ప్రజలను చూసుకో అని. పేతురుకి మళ్ళీ బాధ్యత ఇచ్చాడు. పేతురు ఒక్కసారి యేసును కౌగలించుకొని ఏడ్చాడు. తప్పు చేసిన వాడిని యేసు వదిలేయడు, మార్చి ముందు నడిపిస్తాడు. యేసు దేవుడిగా కాదు, ముందుగా ఒక మంచి మనిషిగా ప్రపంచానికి దగ్గరయ్యాడు. చాలామందికి తెలిసిన యేసు రూపం చరిత్రకు సరిపోదు. యేసు యూరోపియన్ కాదు, అతను మధ్య ప్రాంతానికి చెందిన సాధారణ వ్యక్తి. యేసు ఒక మతం కాదు, ఒక విగ్రహం కాదు, ఒక జీవన విధానం.